హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫైర్మెన్కి సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అర్హత ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. 1130 పోస్టులు ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మన జిల్లాలోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 1130 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఈ 1130 పోస్టులు అనేవి ప్రతి ఒక్క రాష్ట్రంలో భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో ఎంటైర్ స్టేట్ 19 ఉన్నాయి. నక్సల్ మిలిటరీ ఏరియాలో 7 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు తెలంగాణలో ఉండడం అయితే జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 27 పోస్టులు ఎంటైర్ స్టేట్ ఉన్నాయి. నక్సల్ అండ్ మిలిటెన్సీ ఏరియాలో 5 ఉన్నాయి. సో టోటల్గా 32 ఆంధ్రప్రదేశ్లో వ్యాకెన్సీస్ అయితే ఫైర్మెన్కి సంబంధించిన వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో, అస్సాంలో ఎక్కువగా 164 ఉన్నాయి. సో ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులు వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో మీకు ఇతర రాష్ట్రాల్లో వర్క్ చేయాలన్నా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్క్ చేస్తామంటే కూడా ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ అందరూ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. మనకు 21,700 బేసిక్ పే నుండి స్టార్ట్ అవుతుంది. 30,000 వరకు స్టార్టింగ్ శాలరీనే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఎక్కడ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే సిఐఎస్ఎఫ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ మనకు సిఐఎస్ఎఫ్ నుండి అఫీషియల్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకు ఈ రోజు నుండి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవడానికి డేట్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. మేల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఆర్ ఫైర్ పోస్టులు, సో ఫైర్మెన్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మనకు దాదాపుగా ఈ పోస్టులు 1130లో ఆంధ్రప్రదేశ్లో 32 ఉన్నాయి. అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే 26 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే సరిపోతుంది. సో 12th పాస్ అయితే సరిపోతుంది. విత్ ఏ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మనకి దీని ద్వారా క్లియర్గా తెలుస్తుంది. సో ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 12th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అన్నారు. సో సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి ఎంపీసీ ఆర్ బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఇతర గ్రూపులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. ఆర్ సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. 18 to 23 ఏజ్ లిమిట్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏజ్కి సంబంధించిన వివరాలు అవి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అఫీషియల్గా సిఎస్ఎఫ్ సైట్లో మనము అనెక్సర్ 1, అనెక్సర్ 2 నోటీసెస్ అంతా క్లియర్ చేసి 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనము అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ అప్లికేషన్కి చివరి తేదీ. 100 రూపాయల ఫీజు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. మిగతా అభ్యర్థులు ఓసీ ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 100 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఎగ్జామ్ ఒకటే కాకుండా పీఈటీ అలాగే పిఎస్టీ కూడా కండక్ట్ చేస్తారు. పీఈటీలో 5 kilometer రన్నింగ్ ఉంటుంది. 24 minutes టైం ఇస్తారు. పిఎస్టీలో హైట్ వచ్చి 170 centimeters ఉండాలి. చెస్ట్ 80 to 85 centimeters ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ అయిపోయాక ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామ్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ 100 questions 100 మార్కులు, 2 hours టైం అయితే ఇస్తారు. సో 2 hours మనము ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మన సొంత రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం అండి. సొంత రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్